వరదలు వచ్చినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా, కన్స్ట్రక్షన్స్లో ఏదైనా బిల్డింగ్స్ కొలాప్స్ అయినా, ప్రమాదం అంటూ జరిగితే అందరికంటే ముందుగా వచ్చేది ఫైర్ డిపార్ట్మెంట్. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తారు. వాళ్లకు రాష్ట్ర స్థాయి కార్యాలయం లేదంటే ఇప్పుడే వస్తూ నాగిరెడ్డి గారితో మాట్లాడితే నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే స్టేట్ ఎకానమీలో భాగస్వాములు అయ్యే వివిధ శాఖలకు అనుమతులు ఇచ్చేది వాళ్ళే, ప్రధానంగా కన్స్ట్రక్షన్ సైడ్, రియల్ ఎస్టేట్. ఈరోజు తెలంగాణ స్టేట్ ఇన్కంలో మెజారిటీ రోల్ ప్లే చేస్తున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్టికులర్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో ఎత్తైన భవనాలకు 50-60 ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చే వాళ్ళకి సొంతంగా భవనం లేదంటే అది ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు. ఎస్, తప్పకుండా మీరు అందరు ముందుకొచ్చి భవన నిర్మాణానికి సహకరించారు. నేను కూడా శాఖ అధికారులకు సూచన చేస్తున్నా. హైదరాబాద్ నగరం అనేది ఇండియాలో ఉండే 5 మెట్రోపాలిటన్ నగరాలలో ఒక ప్రముఖమైన నగరం. మనం ఈరోజు మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ పడే స్థాయికి ఈరోజు హైదరాబాద్ నగరం రీచ్ అయింది. దానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, కార్పొరేట్ కంపెనీస్గా లేకపోతే నిర్మాణ రంగంలో మీరందరూ రాణించడం వల్లనే ఈ హైదరాబాద్కి గుర్తింపు వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ సెక్టర్లో వచ్చిన ఈ మొత్తం పెట్టుబడులు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఇక్కడికి వలస వస్తున్న వాళ్లకు తాగునీటి సమస్యలను తీర్చడమే కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్ కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తీరుస్తూ ప్రధానంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైల్ నిర్మాణం కానీ, ఎంఎంటీఎస్ నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. వీటితో పాటు ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటికి తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము, ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు. కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్ లేకుంటే పార్షియల్లీ బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి, గచ్చిబౌలి ఈ ప్రాంతం నుంచి అని ఆలోచన చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండాలి అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డును కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అంతకంటే ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మధ్యలో
కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటినీ దాదాపుగా పరిష్కరించినాం. 354 కిలోమీటర్స్లో దాదాపుగా 50% రోడ్డుకు సంబంధించిన నిధులు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. మిగతా సగభాగం కూడా ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్ టు శాంక్షన్ దట్ రిమైనింగ్ పార్ట్. సో భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటన్నిటిని తొలగించండి. తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు కంప్లీట్ రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం అని చెప్పి ఆలోచన చేస్తుంది. ఇదే కాకుండా మనకు పోర్టులు లేవు కాబట్టి డ్రై పోర్ట్ విధానం కూడా తీసుకురావాలనేది మా విధానం. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ వచ్చిన గత ప్రభుత్వాలు. ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం, హైదరాబాద్ నగరానికే పరిమితం చేయదలుచుకోలేదు. తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 40% ఈజ్ అర్బన్ ఏరియా. సో మన తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడి నుంచి అయినా 2 గంటలలో 90% ఆఫ్ ద ఏరియాస్ మనం 2 గంటలలో రీచ్ అయిపోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి అయితే హార్డ్లీ 1.5 అవర్లో మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవ్వచ్చు అదర్ దాన్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్. సో అందుకోసమనే వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము. 2050 మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన చేస్తున్నాము. అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ఆ మధ్యలో ఉండే ప్రాంతం పెరి అర్బన్ తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణ. ఈ సెక్టర్స్ని విడగొట్టి అర్బన్ తెలంగాణకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, గవర్నమెంట్ ఏం చేయాలా, మీలాంటి వ్యాపారస్తులు ఏం చేయాలా అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కొన్ని క్లస్టర్స్ చేసి ఆ క్లస్టర్స్ని అన్నిటిని కూడా సిటీల కింద డెవలప్ చేయాలని, కౌంటీస్ కింద. అంటే ఇప్పుడు మీకు చైనా పోయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పెద్ద పెద్ద గాంజావు పోయినా ఇతర ప్రాంతాలు పోయినప్పుడు మీకు ఏం కావాలన్న ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది. అది ఫర్నిచర్ కావచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్ కావచ్చు, ఏది కావాలన్నా. సో చైనాలో వాళ్ళు చేయగలిగినప్పుడు తెలంగాణలో మనం ఎందుకు చేయలేము? చాలా ప్రాంతాలకు హైదరాబాదు నగరం అనువైన ప్రాంతము, ఏం కొనాలన్నా ఏం తీసుకెళ్లాలన్నా. అందుకోసమని రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఒక 10 to 15 శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలి. పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వం యొక్క విధానము. అదేవిధంగా ఫార్మాసిటీ తరలిపోయిందనో ఫార్మాసిటీ కట్టట్లేదనో కొంతమంది పని కట్టుకొని ఆలోచన చేస్తారు. నేను ఈరోజు మీతోని నేను చెప్పదలుచుకున్నా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో బల్క్ డ్రగ్ ఫార్మా అది రెడ్ జోన్. అంటే బల్క్ డ్రగ్స్ అక్కడ పెడితే గ్రౌండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్తోని నగరం యొక్క మనుగడనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన అట్లాంటి 1-2 కంపెనీలు ఉంటేనే వాళ్ళు అది అక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికా లాంటి నగరంలోనే. సో అందుకే అక్కడ ఉన్న 25,000 ఎకరాలను ఒక నూతన నగరంగా నిర్మించాలి. అందులో యూనివర్సిటీస్ని డిజైన్ చేయాలా, హెల్త్ సైడు హెల్త్ టూరిజంని డెవలప్ చేయాలా, అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ రిలేటెడ్, అదేవిధంగా స్పోర్ట్స్ విలేజ్, అదేవిధంగా ఐటీ అండ్ ఫార్మా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని అన్నిటిని కూడా అక్కడ డిజైన్ చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇప్పుడు మెట్రో రైల్ని ఏదైతే డిజైన్ చేసినామో గతంలో ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎవరైనా మెట్రోలో పోయే వాళ్ళు ఎంతమంది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు 5 నిమిషాలలో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, ఆ తర్వాత 20 నిమిషాలలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం. మెట్రో కంటే వేగంగా మనం కార్లలో వెళ్ళగలిగిన వాళ్ళం. మనం వారానికి 3 సార్లు ప్రయాణం చేస్తాం, కారు అక్కడనే వదిలేస్తాం, డ్రైవర్ కూడా మనతో రాడు.
కానీ నిజంగా జనాలకు ఉపయోగపడేది మెట్రో. ఎక్కడైనా అంతర్జాతీయంగా ఈ మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలామంది ప్రయాణం చేయడానికి థిక్ హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాల నిర్మాణం జరిగేది. అందుకే మేము ప్రజా ప్రయోజనం కోసము ఈరోజు నాగోల్ వరకు మెట్రో ఉంది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి P7 రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఫస్ట్ కనెక్షన్. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో కనెక్షన్ ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు మియాపూర్ వరకు మెట్రో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు BHL ఆ నుంచి రామచంద్రాపురం వరకు, చందానగర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు రాయదుర్గంలో ఉన్న మెట్రోను ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఇచ్చినాం. అంటే ఈరోజు మేము చేస్తున్న ఆలోచన నిజంగా ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచన. మెట్రో ఉంటుంది, మెట్రో రద్దు కాలే. ఫార్మా ఉంటుంది, మీరు సిటీలు ప్లాన్ చేసినాం, మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం. 2000 నుంచి 3000 ఎకరాలలో ఒక 15 క్లస్టర్సు. మనకు హైదరాబాద్కి 14 రోడ్లు ఉన్నాయి. నేషనల్ హైవేస్ అనుకోండి, స్టేట్ హైవేస్ అనుకోండి. అంటే హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ విజయవాడ కావచ్చు, హైదరాబాద్ నాగార్జున సాగర్ కావచ్చు, హైదరాబాద్ ముంబై కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, గుల్బర్గా కావచ్చు. ఇట్లా ఈ రోడ్లల్లో ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ లోపల రీచ్ అయ్యే ఏరియాల ఫార్మా విలేజ్లు 2000 ఎకర్స్ నుంచి 3000 ఎకర్స్ ఏరియాస్ని అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక 10-15 ఫార్మా విలేజ్లు డిజైన్ చేసి ఒక 10 కంపెనీలనో 15 కంపెనీలనో ఒక్కొక్క ఏరియాలో పెడితే అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్లో ఉత్తగా ఇండస్ట్రీస్ పెట్టి వెళ్ళిపోకుండా అక్కడ ఉండేవాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడనే ఉండాలి. అక్కడనే స్కూల్స్ ఉండాలి, అక్కడనే హాస్పిటల్స్ ఉండాలి, అక్కడనే షాపింగ్ మాల్స్ ఉండాలి, అక్కడనే వాళ్ళు జాబ్ చేసుకునే ప్రాంతము ఉండాలి. అట్లా ఇవ్వాలన్నది మా ఆలోచన. దాంతో ఏమవుతుంది అని అంటే లిమిటెడ్ ఇన్వెస్టర్స్ అక్కడ ఉంటే ప్రతిదీ వాళ్ళకి బాధ్యత అప్పచెప్పొచ్చు. రేపు మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా ఇవ్వచ్చు. ఒక ప్రాంతంలో 25,000 ఎకరాలలో ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి పెడితే అది నగరాన్ని మొత్తం కబలించేస్తుంది. చాలామందికి తెలిసిన ప్రాంతంలో ఒకవేళ అనుభవం ఉంటే సిరీస్ ఫ్యాక్టరీ